ముందుగా ఉల్లిపాయలు, కరివేపాకు, తరిగిన వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి, పప్పు కొద్దిగా నానబెట్టుకొని తర్వాత బచ్చల కూర శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు, కొంతమంది తక్కువ తింటారు, నేనైతే కొంచెం తక్కువనే వాడతా. ఆయిల్ వేసి తర్వాత పోపు గింజలు అంటే ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొంచెం గోలిన తర్వాత ఉల్లిపాయలు కొంచెం గోలిన తర్వాత వెల్లుల్లి చిన్నగా స్లైసెస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, చిన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి మంచిగా కలుపుతూ ఉండాలి. అందరు ఇప్పుడు రాగి పాత్రలు, స్టీల్ పాత్రలు వాడాలంటున్నారు కదా, నేను కూడా స్టీల్ పాత్రలే యూజ్ చేస్తున్నాను. చిన్నదే కదా, కొంచెం చిన్నది. మనం ఎప్పుడైనా స్టవ్ మీద బాండి లాంటివి పెట్టొద్దు అంట, నేను చిన్నప్పుడు ఎప్పుడో విన్నా. గిన్నెలు అయితే కరెక్ట్గా ఫ్లేమ్ అంతా 4 sides అంతా వస్తుంది కదా రౌండ్గా, సో గ్యాస్ ఎక్కువ వేస్ట్ కాకుండా ఉంటుందట. చిన్నప్పుడు ఎప్పుడో విన్నాను అట్లా, అది. సో అందుకే నేను ఎక్కువ గోలిచ్చడానికి తప్ప బాండి లాంటివి ఏం వాడను, తక్కువ వాడతాను. గిన్నెలో ఎక్కువ వాడుతుంటాను అనమాట. సో గ్యాస్ కొంచెం 4 వైపులా మొత్తం రౌండ్గా వచ్చి తక్కువ అవుతుంది. సో కొంచెం పసుపు వేయాలి. తర్వాత తరిగి పెట్టుకున్న మంచి కలిపి తర్వాత తరిగి పెట్టుకున్న బచ్చల కూర వేసి ఒక్కసారి మంచిగా కలుపుకొని కొంచెం తర్వాత పప్పు కూడా కడిగి పెట్టుకున్నాం కదా, నానబెట్టుకున్నాం కదా, ఆ పప్పు వేసి మంచిగా కలిపి మూత పెట్టేసుకోవాలి. పుల్లగా ఉండాలి కొంచెం అనుకుంటే టమాటా ముక్కలు, ఈ టమాటా ముక్కలు మొత్తం, ఈ టమాటాలు మా తోటలో కాసిన టమాటాలు, బచ్చల కూర కూడా మా ఇంట్లో కాసిందే. టమాటాలు అయితే మొత్తం ఏం వేయకుండా పండించుకుంటాం. అది కనీసం కొంచెం చిన్న ఎరువు లాంటివి కూడా వేయలే, మొత్తం ప్యూర్లీ ఆర్గానిక్. సో అది ఎంతసేపట్లో అంటే ఒక 5 నిమిషాల్లో మొత్తం మగ్గిపోయి అసలు నుజ్జు అవుతుంది. అదే కొన్ని అయితే ఇట్లా కాయలాగా ఎంతసేపు ఉడికించినా ఉడుకుతారు. ఇది ఒక 5 నిమిషాల్లో కూర మంచిగా, మళ్ళీ టేస్ట్ కూడా పుల్లగా ఎంత బాగుంటుంది. సో తర్వాత మూత పెట్టి సిమ్లో ఉడికించుకోవాలి. సో అట్లా నీళ్ళు వచ్చేస్తాయి. సో కొన్నిసార్లు గిన్నె మందంగా ఉంటే ఇట్లా వస్తుంది, గిన్నె ఉంది అనుకోండి, అప్పుడు మూత మీద అడుగంటకుండా, అడుగంటడం అంటే మాడిపోకుండా గిన్నె మీద మంచి మూత పెట్టి ఆ మూతలో కొంచెం వాటర్ పోసి పెడితే మాడకుండా ఉంటుంది. ఒక్కొక్క చుక్క కిందికి పడుతూ ఉంటుంది. సో ఆ ఫ్లేమ్లో